కార్యకర్తకే పెద్ద పీట అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలకి పడిన తొలి అడుగు ఈ జగన్ 2.0 సూపర్ యాప్. ఈసారి జగన్ అన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. జగన్ 2.0 సూపర్ యాప్ అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తని రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి నాయకులతో అనుసంధానించేందుకు మన ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి యాప్. ఈ యాప్ ద్వారా సామాన్య కార్యకర్త స్వయంగా నేరుగా నాయకులతో మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నామో ప్రశ్నించే గొంతుల్ని అణగదొక్కడము, ప్రజాస్వామ్యాన్ని అట్టడుగున పడేయడము, వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తే పోస్టులు డిలీట్ చేయడము, అకౌంట్లు హ్యాక్ చేయడము, రిపోర్ట్ కొట్టడము ఏదైతే చూస్తున్నామో అవన్నీ కూడా లేకుండా వాటన్నిటికీ కూడా ఈ యొక్క యాప్ అనేటువంటిది ఒక చెంప పెట్టు అని చెప్తున్నాము చాలా సగర్వంగా. ఈ రోజున కూటమి అధికారులు ఏదైతే మేము టెక్నాలజీలో తోపులం అని మీరు ఫీల్ అవుతూ ఉంటారో, మీ యొక్క టెక్నాలజీ మార్పింగ్ వీడియోలు చేయడానికి, మీ యొక్క టెక్నాలజీ అబద్ధాలు ప్రచారం చేయడానికి ఉపయోగపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకొచ్చినటువంటి ఈ టెక్నాలజీ, ఈ జగనన్న 2.0 సూపర్ యాప్ ప్రజల గొంతుకగా మారి ప్రజల పక్షాన నిలబడి ఈ రోజున ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి యొక్క డిజిటల్ రివల్యూషన్ అని చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఇది అసలైన డిజిటల్ రివల్యూషన్. మీరు చేసేటువంటి మార్కింగ్ వీడియోలు కాదు, మీరు చెప్పేటువంటి అబద్ధాలు కాదు, చేసేటువంటి హ్యాక్లు కాదు, కొట్టేటువంటి రిపోర్ట్లు కాదు. ఇది అసలైన టెక్నాలజీని ఉపయోగించుకోవడం అంటే ఒక సామాన్యుడికి ఎలా న్యాయం చేయగలం, ఒక సామాన్యుడు తన బాధని తన గోడును వెళ్ళగొట్టుకోవడానికి ఒక వేదికని క్రియేట్ చేసిన ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కింది, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి దక్కింది అని చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాము. ఈ యాప్ ఆండ్రాయిడ్లో అలాగే iOSలో అందుబాటులో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయ్యి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీ యొక్క నెంబర్ని ధృవీకరించుకుని యాప్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ యాప్లో ఉండేటువంటి ఫీచర్స్ కూడా SOS అనేటువంటి ఒక ఫీచర్, మీరు ఒక్కసారి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఒక SOS అనేటువంటి ఆ బటన్ని నొక్కినట్టయితే కనుక చుట్టుపక్కల ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి మీ కష్టం తెలుస్తుంది. అందుబాటులో ఎవరుంటారో వాళ్ళు వచ్చి మీకు తోడుగా సహాయంగా మీ కష్టంలో నిలబడతారు. అదొక అద్భుతమైన ఫీచర్. అలాగే మీకు కనపడినటువంటి సమస్యని, మీకు అవినీతి అనిపించినటువంటి ఒక అక్రమాన్ని కానీ అన్యాయాన్ని కానీ మీరు సగర్వంగా, అంటే ఎవరికి భయపడకుండా ఏం కేసులు పెడతారో, ఏ పోస్టు డిలీట్ చేస్తారో అని భయం లేకుండా నిర్భయంగా ఇక్కడ మీరు యాప్లో మీరు ప్రస్తావించవచ్చు, మాట్లాడవచ్చు. మీరు పెట్టిన ప్రతి పోస్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మీ యొక్క సమస్యను విన్నవించినట్లుగా మీరు భావించవచ్చు. అలాగే ఈ యాప్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి వాళ్ళు, ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న ప్రతి వాళ్ళు కూడా ఒక డిజిటల్ సోల్జర్గా మారి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి యుద్ధంలో ఒక ముఖ్య పాత్రని పోషించబోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ నేను మీకు గుర్తు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం యుద్ధం చేస్తోంది అక్రమాలకి, అన్యాయాలకి, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి వ్యక్తులతో. మరి అలాంటి వాళ్ళతో మనం యుద్ధం చేయాలంటే అన్ని రకాలుగా మనం బలంగా ఉండాలి. అందులో ఈ డిజిటల్ సోల్జర్గా మీరు పోషించేటువంటి పాత్ర చాలా ముఖ్యమైనది, ఎవ్వరూ చేయలేనటువంటి పాత్ర. ఖచ్చితంగా అంటే ఇప్పటికే ప్రజల మద్దతు యాప్కి చాలా అద్భుతంగా లభించింది. 2 లక్షలకి పైగా డౌన్లోడ్స్ ఈ యాప్కి అయ్యాయి ఇప్పటికీ. అంటే ఎంత వ్యతిరేకత ఉంది ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ 2 లక్షల మంది డిజిటల్ సోల్జర్స్కి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యాప్ గురించి ఇంకా చాలా మందికి తెలియజేయండి. దీనివల్ల ఉండేటువంటి ఉపయోగాలు చెప్పండి. నిర్భయంగా వాళ్ళు మాట్లాడగలిగేటువంటి స్వేచ్ఛ యాప్ కలిగిస్తుంది అని చెప్పండి. అలాగే ప్రతి ఒక్క మాట మీరు ఇందులో మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారికి వివరించినట్లే అని గుర్తు పెట్టుకోండి అని మరొకసారి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, ఈరోజు వైఎస్ఆర్ గారి పాదాల చెంత ఈ యాప్ పోస్టర్ని లాంచ్ చేయడం ఆయన ఆశీర్వాదంగా భావిస్తూ, జోహార్ వైఎస్ఆర్, జై జగన్.